మా అమ్మ అయితే మంచిగా లేనోనికి ఇచ్చింది. నాకైతే ఈ కష్టాలు ఈ బాధలు ఈ పైసల కోసం ఎన్నో బాధపడాలి. ఏమైంది బిడ్డ ఏడ్చుకుంటారు తను? ఇచ్చినో మంచిగా చూసి ఏడవకుంటూ ఊకే నవ్వుకుంటూ ఉంటారు. ఏమైంది? మంచి పెద్ద సెట్ అనిపించిందా? నీ కొడుకైతే సెట్ అయింది కదా, మీరే సంతోషంగా ఉన్నారు కదా, నా గురించి మీకు ఎందుకు? ఎప్పుడు నా కొడుకు మీదనే ఎడుతూ మేము ఎందుకైనా తక్కువ పెట్టిందా? ఎవరు పెట్టింది? ఏ బిడ్డకి ఎంత పెడితే ఏమున్నది, ఇచ్చుడే మంచోనికి. నేను మంచోనికే ఇచ్చిన, అన్ని పెట్టి ఇచ్చిన. ఆయన బిజినెస్లు అవన్నీ ఇవన్నీ లాస్ చేస్తే ఎవరేం చేస్తారు? ఎప్పుడు కొడుకు అని ఎడుతున్నామే నువ్వు. ఫస్ట్ ఏడవకే, ఇంట్లో ఆడబిడ్డ ఏడవద్దు. మాట మాత్రం ఊకుంటావు. ఏడవద్దు. ఏంది ఫస్ట్ ఎందుకు ఎడుతున్నావు చెప్పవా? నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. ఏమున్నదిగా మళ్ళీ బిజినెస్ అని పెట్టినాం, అది కూడా లాస్ అయింది. ఇల్లు అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. చెప్పడానికి ఏమున్నది, కొత్తగా నైది కదా. ఇంకేమున్నదిగా, నేను మా అవడం తప్పించి అంతకుమించి ఇంక సమస్యకు పరిష్కారం అనేది లేదు. పిచ్చా అనే సచ్చుడు దాకా పోతున్నావు. అప్పుడు నేను అన్నలేనా? అప్పుడే సచ్చుడు దాకా పోతున్నావు. నేను అన్నంతసేపు నీకు ఏ బాధ ఉండదు. నాకే పెట్టనిస్తుంది వదిన. ఆమె పిల్లలు లేరు, ఆమెకు పెడితే ఆమె ఊకుంటుందా? అదేం చేస్తుంది? ఏం చేయదు. అన్న మనోడైనాక వదిన ఏం చేయదు. నువ్వు ఆవు గమ్మునుండు. మళ్ళీ వదిన విన్నది అనుకో, అది ఇప్పుడు అసలే ఆషాఢం వస్తుంది కదా, ఆషాఢం పోతుంది. పోయేరాకు ఉండు. పోయినాక అన్నతో మాట్లాడి ఏదో ఒకటి చేద్దాం, సరేనా? ఫస్ట్ కళ్ళు చూసుకో, వదినెత్తది మళ్ళా. సరే కళ్ళు తుడుచుకో ఫస్ట్. అయితే నేను కొన్ని మంచిళ్ళు ఎత్తా, వదినెత్తే మళ్ళా ఎందుకు చెప్తాను నేను అనుకుంటుంది. సరే నువ్వు మాట వినబడుతున్నాయి కదా. జ్యోతి ఎప్పుడు వచ్చినవరా? వదిన ఇప్పుడే వచ్చిన. బాగున్నారా? ఒక్కదాన్ని వచ్చినవా? ఒక్కదాన్ని వచ్చిన. అవునా? ఎందుకు రా సడన్గా ఒక్కదాన్ని వచ్చినావు? ఎందుకు రావద్దా? నిన్నెవరమ్మా ఇక్కడ ఆపేది? సడన్ గా వచ్చినవేంది అని అంటానా. అత్తమ్మ కలిసినవా? ఎటు పోయింది అత్తమ్మ? కిచెన్లోకి పోయింది. కూర్చోదా, చాయ్ ఇట్లా తీసుకొస్తా. సరేనా? అత్తమ్మ జ్యోతి వచ్చింది కదా? వచ్చింది. సరే మీరు మంచిగా తీసుకోవాలి, చాయ్ పెట్టుకోవాలి. సరేనే. పోయిందా? మళ్ళీ వచ్చింది. అయినా ఒక్కటి వచ్చింది. ఏదో ఒక అవసరం లేదైతే రాదు ఇప్పుడైతే. దేనికి వచ్చిందో ఏమో. అసలే మా అమ్మ ఇంటికి పోదామని మంచి మంచి చీరలు అన్నీ కొనుక్కున్నా. ఏదైనా మంచిగా ఉన్నదంటే చాలు, తీసుకోవే దానికి ఇంకోటి కొంటా అంటది. ఈ బిడ్డ అడుగుడు సరే, అవి ఇచ్చుడు సరే. నీకు మంచిగా దొరికింది నా ప్రాణానికి అయితే. ఫస్ట్ చాయ్ పెట్టుకోవాలి. ఇగో బిడ్డ మంచిలా అయి మొహం కడుక్కోపో అని తెచ్చినట్టు కనబడతాను. మళ్ళీ మీ ఆయన చూస్తే మళ్ళీ ఏదో అనుకుంటారు. సరే అమ్మ. సరే మరి నేను కడుక్కొని వస్తాను. ఇవి బాగున్నాయి కదా. మా అమ్మ బంగారు చేయించినాయి మీ కోడల కోసం. అది మంచిగా ఉన్నది, కొత్త మోడల్ కూడా. అడుగుదాం మా అమ్మ ఒకసారి. అమ్మ మీ బంగారు చేయించినా ఎవరు నాకు? లేదు, కొనుక్కున్నది. బంగారు కాదు. అవునా? మంచిగా ఉన్నది, నేను తీసుకుంటాను. మరి వాళ్ళకి ఇంకోటి కొని. సరే బిడ్డ, తీసుకుని నచ్చితే తీసుకుని వదినకు డబ్బులు ఇస్తా, ఇంకోటి కొనుక్కుంటుంది. సరే అమ్మ. కడుక్కున్నాము. చాయ్ తీసుకొస్తే తాగు. సరే అమ్మ. వదినతో ఇప్పుడు ఏమనకు, డల్లు ఉండకు. మళ్ళీ అసలే రాక్షసి, కొంచెం డల్లు ఉంటే ఇట్లా మొత్తం రావట్టేస్తుంది. సరేనా? సరే అమ్మ, నేనేమన్నా మొత్తం. సరేనా? చాయ్ తీసుకో. నువ్వు తెచ్చుకోలేదా? తెచ్చుకోలేదు, తాగుతా అక్కడ. అయ్యో, ఇది ఇన్నే మర్చిపోయినా. అయ్యో ఆగే. ఎందుకమ్మా? దానికి నచ్చిందట, నీకు డబ్బులు ఇస్తే నువ్వు ఇంకోటి కొనుక్కునేది. సరేనా? సరే సరే. వచ్చిందట
నచ్చినట్టు ఈమె ఇచ్చింది. ఇప్పుడు నాకు పైసలు ఇప్పుడట ఏమో నాకు పైసలు ఇస్తుంది, నేను అడుగుతాను మళ్ళీ నేను పైసలు లేదు చైన్ పో నేను మట్టి కొనుక్కున్నాను నేనైతే. అమ్మ ఛార్జింగ్ ఏడు ఉన్నది, స్విచ్ ఆఫ్ అవుతుంది. అక్కడ మిషన్ కాడ ఉన్నది, పో బిడ్డ పెట్టుకోపో. సరే. మా వాళ్ళ చీర కొనుక్కున్నది. మా అమ్మనైతే మా వాళ్ళకు ఒక నాకుంటే చీర వాళ్ళది అక్కడ పెట్టినాం, మంచిగా ఉన్నది. వదిలేదు బిడ్డ అది. ఆమె కొన్నప్పుడు నాకు కూడా ఒకటి కొనొచ్చు కదనే, మంచిగా ఉన్నది చీర. అది నేను కొనలేదే, వదిన బయటికి పోయినప్పుడు ఏదో షాప్లో మంచిగా ఉన్నదని కొనుకొచ్చుకున్నది. నేను కొంటే నీకు కొననా? నీకు ఎన్ని కొనలేదే, ఎప్పుడు కొనలేదు అంటావు. ఈ చీర కూడా నేనే కొంటిని కాదే. కొన్నొత్తి 300 రూపాయల చీర, నాకు అది కావాలా, కలర్ మంచిగా ఉన్నది. ఎప్పుడు పెడతలేవు అంటేవేమి, ఎన్ని పెట్టినా నీకు పెట్టని పేరే. పెట్టినవుతి ఏమో కోట్లు పెట్టినట్టు ఊకే పెడతానంటే నువ్వే పెడతానంటే ఆమెనదా ఏమవుతి నాకేం పెట్టకు, ఊకే మీ ఇంటికి వస్తాను అన్నట్టుగానే నాకు చులకనైతే నాకేం పెట్టకు, నువ్వు నేనేం తీసుకో. కాదు బిడ్డ, పెడతానే కదా, పెట్టినావంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువ పెట్టబుద్ది. పెడతలేవు అంటే ఎట్లా పెట్టబుద్ది? అయితే నీకు పెట్టకపోతే ఎలా పెడతానా? నాకు ఉన్నదే నువ్వు ఒక్కదాన్ని, నీకు పెట్టనా? సరే ఇంకో చీర రాసుంటుంది ఉన్నది చూసి వదిన కొనుక్కరమ్మంట. సరే అట్లా మూడిగా పెట్టకు. సరేనే, మంచిగా ఉండు నవ్వుకుంటా. నువ్వు ఇప్పుడే వదిన పిలిచి అడుగున్నాక చీర కావాలి, మళ్ళీ ఆమె వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతుందేమో బ్యాగ్లో పెట్టుకుంటుంది. సరే పిలుస్తా, నువ్వు చెప్తింటావు అయినావు. ఆరతి ఇప్పుడు రావే. ఏంటి అత్తమ్మా? ఏం లేదు, నువ్వేదో చీర కొనుక్కున్నావంట కదా. అమ్మోళ్ళ ఇంటికి పోతాను కదా అని తీసుకుంటా. దానికి బాగా నచ్చిందట. ఇంకో నేను 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా కానీ ఆ చీర దానికి నువ్వు ఇంకోటి కొనుక్కో. సరే ఇస్తాడు. ఇంకేం కదా, తీసుకో. తేవాలా? ఉందని వదిన తీసుకుంటున్నాను. సరే. ఇంత దానికి ఇక ఇంత ముఖం పెట్టుకోవద్దు. అమ్మ వదిన అడగంగానే చీర ఇచ్చింది, వెనకాల పోయి తిట్టుకుంటుందా? ఏమో బిడ్డ, ఇక నీకు నచ్చింది కదా, ఇక నేను అడిగిన వాళ్ళకి అది మాట వీకెళ్ళి ఇచ్చింది, ఆ మాట వీకెళ్ళి ఆమె తిట్టుకుంటే నేనైతే నాకైతే నచ్చిన చీర వచ్చింది, నాకు కాదు. ఆమె ఇచ్చినా తిట్టుకుంటే ఇవ్వకున్నా తిట్టుకుంటుంది, నాకైతే చీర వచ్చింది. మా అమ్మ ఇల్లంతా మంచిగా నీట్గా ఎదుర్కొన్నాయి. కిచెన్ అయితే అప్పాలు వేసింది, మా అమ్మని అయితే కొన్ని అన్నా పంపలేదు. నీకే పెడతా బిడ్డ అని మాటలు అయితే బాగా ఎక్కుతుంది, కానీ అది పంపకుంటే పంపకపోతే. మీకు గంజులు కూడా ఉన్నది, నాకు ఒక్క మాటలోనే చెప్పారు. ఒక ఈ గంజు కూడా మంచిగా ఉన్నది, పెద్దగా ఉన్నది, మంచిగా బిర్యానీ గంజు కావచ్చు. ఇది అడుగుతుంది అని మంచిగా చెప్పలేదు, నాకు తెలిసి చెప్పదు. మంచిగా 2 కిలోలు ఉడుకుతుంది ఈ గంజు, మంచిగా బిర్యానీ వేసుకుంటే మంచిగా ఉంటుంది. అసలే మా ఆయన దమ్ బిర్యానీ మస్తు చేస్తారు. మా అమ్మని ఒకసారి అడుగుదాం ఏమంటారు. అమ్మా మంచి అప్పాలు కూడా చేసింది. అప్పాలు చేసిన నాకు చెప్పలేదు, మంచిగా గంజు కొన్నావు కదా, ఎప్పుడు చెప్పలే? అయ్యే పాటే కొన్ని వేసిన. కొన్నాయినా నాకు కొన్ని పంపితేమో మంచిగా ఉన్నాయి అప్పాలు. ఈ పిల్లలు ఉన్నారు కదా అని చేసిన, స్కూల్కి అయితే కదా అని. ఇంకా గంజు ఎప్పుడు కొన్నావే చెప్పలేదు నాకు. నిన్ననే కొన్నా. మంచిగా ఉన్నది, బిర్యానీకి మంచిగా ఉంటుంది. నాకు ఇయ్యరా? నీ కళ్ళు మళ్ళీ దాని పడ్డాయి అని. నువ్వే అట్లాంటి వాడి నా ఇంటికి నాకు తెలియదు కానీ మంచిగా ఉన్నది, దానికి 2000 అవుతాయి. అబ్బా ప్లీజ్ కాదే, అన్ని ఒకటేసారి అట్లా ఇది కావాలి అది కావాలి, దండ తీసుకుంటుంది, చీర తీసుకుంటుంది, అది కూడా తీసుకుంటే అది ఏమనుకుంటుంది? ఏమన్నా వాళ్ళ అవ్వగారింటి కంచి తెచ్చి పెడతాను, నాకు నా అవ్వగారి సొమ్మునే తీసుకుంటాను, వాళ్ళ అవ్వగారింటి కంచి తెచ్చుకోమ్మా. నాకు రాదే, నేను ఇంకోటి కొనిస్తా, ఇప్పుడు అది తీసుకుంటే అన్ని నీకే పెడతాను అంటది. అది నేను కొనిస్తావు, ఇప్పుడు అది తీసుకోక అది అడగదు దాన్ని. నాకు పైసలు ఇవ్వ, నేను కొనుక్కుంటాను, నాకు తెలియదు. సరే పైసలు ఇస్తా కానీ గమ్మున ఉండు. సరే అత్తమ్మ పోయేస్తాను నేను ఇక. సరే బిడ్డ, మరి జాగ్రత్త, ఆడుంటే దించు. నేను మీ తమ్ముడు రమ్మంటే అయిపోవు. తమ్ముడు అక్కడ బస్ స్టాండ్ కంటే వస్తుంది అన్నాడు. సరే మరి జ్యోతి ఎటుపోయింది అత్తమ్మ? పడుకున్నది అది. సరే చెప్పు, ఉంటుంది అట్లా నేను వచ్చాక. ఉంటుంది, నువ్వు వచ్చేదాకా. సరే పోయేస్తా. సరే మరి నేను కూడా పోతాను, ఇంట్లో ఎవ్వరు ఉండదు, మంచిగా అన్నీ దోసుకుపోతుంది. మా అత్తమ్మేమో ఏది ఉంటే అది
అమ్మా వేసినావా మళ్ళీ ఇప్పుడే వేయింది నీకు చెప్పమని పోయినా పోయిందా అమ్మయ్య నా ఇష్ట రాజ్యంగా ఉండదు. అది ఉంటే నీకేమైంది? ఏమో నేను అది ఉంటే నాకు మంచిగా అనిపించదు. పిచ్చి ఫస్ట్ నీ ఇల్లు కాదు ఇది, అది ఉంటే నేను ఏమన్నా అంటుందా? పెద్దనే ఉంటుంది. పిచ్చిదాన్ని